హలో వివర్స్, నేను మీ దేశం ఎదురమైన లంకేష్ని మాట్లాడుతున్నాను. మనం చెప్పిన విధంగానే మనకి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. ఈ అల్పపీడన ప్రభావం వచ్చేసి మనకి ఉత్తరాంధ్ర అలాగే ఒడిశాకి ఆనుకుని ఏర్పడి ఉంది కాబట్టి మనకి వర్షాలు అనేవి ఈరోజు, రేపు, ఎల్లుండి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్నదాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో నుంచి భారీ మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి. ఎందుకంటే ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఉత్తరాంధ్ర, ఒడిశాకి ఆనుకుని ఏర్పడడం వల్ల మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే ఈరోజు, రేపు, ఎల్లుండి కనిపించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దీని ప్రభావంతో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు వచ్చేసి భద్రాచలం, రాజమండ్రి, అమలాపురం, భీమవరం, ఏలూరు, భీమడోలు వివిధ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో ప్రస్తుత సమయంలో నమోదవుతున్నాయి. అలాగే ఈ వర్షాలు వచ్చేసి మనకి మధ్యాహ్నం, సాయంకాలం సమయానికి వర్షాల జోరు అనేది ఎక్కువగా పెరిగే అవకాశం అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాంధ్ర జిల్లాలో అంటే కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల పిడుగులతో వర్షాలు అనేవి ఈదురుగాలులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాల జోరు అనేది అన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, వైఎస్ఆర్, నంద్యాల, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల కోస్తా భాగాలు అంటే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు అనేవి ఎక్కువగా కృష్ణా, గుంటూరు అలాగే ఏలూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తాను. జూలై 22 నుంచి మనకి పొడి వాతావరణం నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను. అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్నదాని గురించి మరొక వీడియోలో అందిస్తాను. అలాగే ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి తప్పకుండా అన్ని భాగాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఈదురుగాలు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల మనం వీడియో అనేది చేయలేకపోతున్నాను. అలాగే ముందుగా ఈ అల్పపీడనం గురించి మనం గత వీడియోలోనే చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. అప్డేట్ అనేది కొనసాగిస్తాం.